అసత్యాలకు సాక్షి ఈవేళ ఏమని రాసిందంటే పిడికిరాళ్ళలో వచ్చిన 100 మెడికల్ సీట్స్ జగనన్న వల్లే. మరి పక్కనే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వచ్చిన 75 సీట్లకు మాత్రం ఇంత వెత్తి న్యూస్ రాశారు కానీ అది క్లెయిమ్ చేసుకోలేదు. అసలు ఈ సంవత్సరం టోటల్గా కడపలో 75, నెల్లూరులో 25, పాడేరులో వచ్చిన 50 కూడా కలిపితే 175కి 325 సీట్లు వచ్చినాయి. అవంతా ఎందుకు వేసుకోలేదో వాళ్ళ కోటాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్కి ఎగ్జిస్టింగ్ సీట్స్ ఏంటంటే 7075. 2024 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయిన సీట్లు 1055, ప్రైవేట్లో 550, గవర్నమెంట్లో 505 కలుపుకుంటే, అంటే టోటల్ సీట్స్లో 15% 2024 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే శాంక్షన్ అయింది. ఈ మెడికల్ సీట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే మనకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృషి పట్టుదల వల్ల ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ మీకు కనపడవు. పిడికిరాళ్ళ కాలేజ్ కోసమే మాట్లాడుకుందాం. సాంకేతికంగా ఉన్న అడ్డంకులని ఆయన స్వయంగా పరిరక్షిస్తూ నేషనల్ టీంతో కోఆర్డినేట్ చేస్తూ నేషనల్ ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడుతూ ఈ కాలేజ్కి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ కూడా డబ్బులు శాంక్షన్ చేసి తెప్పించారు. టీచింగ్ స్టాఫ్ కూడా ఎలా రావాలనేది ఆలోచన చేసి ఇప్పుడు దాకా వచ్చిన కాలేజ్ సీట్లని ఆయన ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంల గారితోనూ నేషనల్ కోఆర్డినేట్ చేసి తెచ్చినవే. ఇదే వేరే పేపర్లు రాస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే ఎల్లో మీడియా అంటారు ఈ డర్టీ ఫెలోస్.